మీ దగ్గర ఉన్న ఫ్యాట్ డిజాల్వింగ్ సప్లిమెంట్స్ ఉంటాయా సార్ మన దగ్గర? యా ఫ్యాట్ బర్నింగ్. ఫ్యాట్ బర్నింగ్. ఫ్యాట్ బర్నింగ్ వృక్షామ్ల ఎక్స్ట్రాక్ట్ అంటాం, HCA60 సైంటిఫిక్ పేరు, గార్సినియా కంబోజియా అంటాం. దీస్ ఆర్ ఫ్యాట్ బర్నర్స్. వి యూజ్ దెమ్ ఆల్సో యాజ్ సప్లిమెంటరీ సపోర్ట్ లో వాటి ఫ్యాట్ బర్నర్స్ కూడా ఇస్తాం. ఫ్యాట్ బర్నర్స్ కూడా కొద్ది మోతాదులో వాడాలి, కానీ అది కూడా అతి చేస్తే కూడా కరెక్ట్ కాదు. అది ఇది చాలా బాగుంది సార్ మీరు చెప్పడం. మామూలుగా అందరూ పెడపెడ ఇచ్చేసి తగ్గిపోతారులే అనుకుంటారు. But- ఇప్పుడు ఇంజక్షన్లు కూడా వచ్చినాయి కదా, మోంజారోలో కూడా దే ఆర్ నాట్ సస్టైనబుల్ కాదు అది. కాదు. దాని సైడ్ ఎఫెక్ట్స్ దానికి వస్తాయి. మళ్ళీ వాళ్ళు కూడా మళ్ళీ ప్రోటీన్ తినమంటున్నారు, గ్లూకోజ్ తినద్దు అంటున్నారు. ఎంత ఇదే విధానం చేయాల్సి వచ్చినప్పుడు ఆ ఇంజక్షన్ మనకెందుకు, న్యాచురల్గా తగ్గించుకునే విధానాలు వచ్చినప్పుడు. అంతే. సో ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది అనేది ఒక భయం. దీంట్లో ఫ్యాట్ ఎక్కువ తీసుకుంటున్నారు మీరు, ప్రోటీన్ తీసుకుంటున్నారు, కానీ గ్లూకోజ్ వెళ్ళట్లేదు, బట్ కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది కదా అనే ఒక భయం. దానివల్ల హార్ట్ బ్లాక్ వస్తుందేమో. సో కొలెస్ట్రాల్ యాక్చువల్లీ ఈజ్ నాట్ బ్యాడ్ అట్ ఆల్. అది బ్యాండైడ్ వాడినట్టు వాడుతుంది శరీరం. లివర్ తయారు చేస్తుంది. మనం తినే తిండి నుంచి వెళ్ళే కొలెస్ట్రాల్ 10 పైసలు కూడా ఉండదు. లివర్ తయారు చేస్తుంది కొలెస్ట్రాల్ని. లో డెన్సిటీ లిపోప్రోటీన్ LDL దాన్ని తీసుకొస్తుంది వాడుకోమని. వాడుకున్న తర్వాత HDL దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ లివర్లో పడేస్తుంది. ఎప్పుడు ప్రాబ్లం అవుతుందంటే వెన్ యూ ఈట్ జంక్ అండ్ మీ తిన్న ఆహారం వల్ల ఆక్సిడైజ్ అయ్యి స్టిక్కీగా మారిపోతే LDL, అది వెళ్ళి ఆర్టరీస్ మీద కూర్చుంటే దాని మీద మళ్ళీ కాల్షియం ప్లాక్స్ తయారయ్యి అవి వెళ్ళి వాటి మీద కూర్చోవడం వల్ల హార్ట్ ప్రాబ్లం వస్తుంది. కానీ జనరల్లీ కొలెస్ట్రాల్ ఈజ్ నాట్ బ్యాడ్ అట్ ఆల్. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ బాడీ. విచ్చలవిడిగా వాడుకుంటుంది శరీరం. దాన్ని మీరు బ్యాడ్ కొలెస్ట్రాల్గా మార్చనంత వరకు. అది దట్స్ వాట్ వీ ఎన్ష్యూర్. మీకు అది అవేర్నెస్ క్రియేట్ చేయాలి. దట్స్ మా సెల్ హెల్త్ క్లినిక్ వచ్చిన ప్రతి ఒక్కరికి, యాజ్ ఐ టోల్డ్ యూ, ఒక 10-15 మినిట్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్, ఖచ్చితంగా కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో దట్ వాళ్ళు ఇంటికెళ్ళి చేసుకుంటున్నారు, వాళ్ళే డాక్టర్లు కదా అప్పుడు. అవును. సో దే షుడ్ నో ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్లీ. అట్లా ఉంటేనే వాళ్ళు చేయగలుగుతారు. అండ్ దట్స్ వాట్ వీ ప్రౌడ్లీ సే వీ డూ ఎట్ సెల్ హెల్త్ క్లినిక్. ఇట్స్ వెరీ వెరీ యాక్చువల్లీ ఈ మెథడాలజీ సార్, ఇట్స్ సస్టైనబుల్, లాంగ్ లాస్టింగ్ మీరు చెప్తున్న దాన్ని బట్టి, అండ్ అందరికీ ఎంపవరింగ్ ఆల్సో.